మన కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టిన చరిత్ర లేదు. ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్న చరిత్ర లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విభజన చట్టంలో పెట్టిన చట్టాలను కూడా ఈ రోజు వరకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఏ దానిని కూడా అమలు చేసిన ఘనత ఈరోజు బీజేపీకి లేదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీకి సిగ్గుంటే అసలు మీరు చేసిన మేనిఫెస్టోలో చేసిన మీ హామీలను అమలు చేసి ఓట్లు అడగండి అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆదిలాబాద్కు మొన్న జరిగిన ఎన్నికలలో మోడీ గారు రావడం జరిగింది. స్వయాన మోడీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ హామీలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టును ఏర్పాటు చేస్తాను కానీ, ఆదిలాబాద్ టు ఆర్మూర్కు రైల్వే నిర్మాణానికి కానివ్వండి, ఆదిలాబాద్లో సిసిఐని పునః ప్రారంభిస్తా అని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ను కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా ఆదిలాబాద్కు వచ్చి హామీలు ఇచ్చారు. పాపం ఇక్కడ ప్రజలు నమ్మి బీజేపీని ఎంపీగా 1,00,000 మెజార్టీతో గెలిపించారు. ఇలా బీజేపీ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాయా, మీకు సిగ్గు అనేది ఉంటే మొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా మీరు ఉండి ఈ నియోజకవర్గానికి కానీ పార్లమెంటుకు కానీ ఏం కార్యక్రమాలు తెచ్చిండ్రో మీరు చెప్పండి. ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని రెచ్చగొట్టి ఈరోజు ప్రజల్ని మీరు వైపు మళ్ళించుకుంటున్నారే తప్ప 11 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కానీ, రాష్ట్రానికి ఒక కొత్త లైన్ వచ్చిన పరిస్థితి లేదు. ఇంకా దారుణం ఏంటంటే 150 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలే. ఒక్క నర్సింగ్ కాలేజ్ కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలాంటి బీజేపీ మాయమాటల్ని నమ్మొద్దని, బీజేపీ పార్టీని రేపు 100 కిలోమీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ఈరోజు కాంగ్రెస్ మద్దతుతోటి నిలబడ్డ నరేందర్ రెడ్డి గారు ఒక మంచి విద్యావంతుడు. ఆల్ఫోన్స్ కాలేజెస్, స్కూల్స్ పెట్టి గత 30 సంవత్సరాలుగా విద్యారంగంలో లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన చరిత్ర కూడా నరేందర్ రెడ్డి గారికి ఉన్నది. ఒక మంచి విద్యావేత్త, ప్రశ్నించే గొంతు, రేపు మేధావుల తరపున, విద్యావంతుల తరపున కౌన్సిల్లో ప్రశ్నించే గొంతుగా నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం ఇవ్వండి, గెలిపియండి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. రేపు గెలిపిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి ముందుకు వస్తుంది. ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా కావాల్సిన ఏర్పాట్లు ఏమేమి అభివృద్ధికి కావాలనో అవన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారి మీద మీ ఆశీర్వాదం ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఆదిలాబాద్కు సంబంధించి కూడా మరి పట్టభద్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దాదాపుగా 10,845 మంది పట్టభద్రులు ఇక్కడ ఉండటం జరిగింది. పెద్ద ఎత్తున 100కు 100% కూడా మొదటి ప్రాధాన్యత ఓటును మరి నరేందర్ రెడ్డి గారి గుర్తు మీద, నరేందర్ రెడ్డి గారి మీద ఓటేయాలి, మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పి మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, డిసిసిబి చైర్మన్ భోజిరెడ్డి గారికి, గణేష్